నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కేడీష్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు అండి. చూసారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ముందుగా చేపల్ని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ రొయ్య చేప అంటారు కదా, రొయ్య చేపని తీసుకున్నాను. కడిగి పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో 4 ఉల్లిపాయలని కట్ చేసి మిక్సీలో వేసుకొని అందులోనే పొట్టు తీయని వెల్లుల్లిపాయలని ఒక 10 నుంచి 12 వేసుకొని, అలాగే ఒక 4 చిన్న అల్లం ముక్కల్ని కట్ చేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు అందులో చేసుకుంటాము. ఆ కడాయిని కానీ తపెల్లు కానీ పెట్టి అందులోనే ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 4 పచ్చిమిరపకాయలని పొడవుగా ఇలా చీల్చుకొని వేసుకొని అందులోనే ఒక 4 కరివేపాకు రెమ్మల్ని ఇలాగా ఆకులు తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అందులో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ స్టవ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదు అంటే అడుగంటేస్తుంది. ఈ విధంగా కలుపుకున్నాక అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాక బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలిసేలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని పచ్చి స్మెల్ పోనివ్వాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లో 4 మీడియం సైజు టమాటాలను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం మసాలా ఎంతవరకు అయ్యిందో. చూసారు కదా, మన మసాలా అయితే పచ్చి స్మెల్ అయితే పోయింది. ఒక్కసారి బాగా కలుపుకొని అందులోనే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మన టమాటో పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మనం చింతపండు పులుసుని చేసుకుందాం. నేను ఒక పిడికెడు చింతపండుని తీసుకున్నాను. ఇక్కడ ముందే నానబెట్టి ఈ విధంగా చేత్తో బాగా కలుపుకొని దానిలో ఉన్న చింతపండు గుజ్జు మొత్తం తీసి ఈ విధంగా వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మన మసాలా ఒకసారి తీసి చూద్దాం. మన మసాలా అయితే పచ్చి స్మెల్ పోయింది. ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మన చేప ముక్కల్ని వేసుకొని మొత్తం మసాలా మొత్తం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఈ విధంగా ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకున్నాక ఒక 5 సెకండ్లు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మూత తీసుకొని అందులోనే మనం పక్కన పెట్టుకున్న మన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా.
ఇలా గట్టితో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదు అంటే ముక్క ఇరిగిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, మన చేప ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. ఆయిల్ పైకి తేలి బాగా మంచిగా ఉడికిపోయాయి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు. ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ని చెక్ చేసుకోండి. ఉప్పు కారాలు సరిపోతే అందులో ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా గరం మసాలాని లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా మసాలా వేసుకున్నాక లాస్ట్లో కొంచెం మన కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అంతే, మన ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను ఇక్కడ. చూసారు కదా, ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసుని వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. సింపుల్గా చేసేవి ఎప్పుడైనా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.